ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 2024 జూన్ మాసంలోకి వచ్చేసి 6 మాసాలు కళ్ళు మూసుకొని తెలిసే లోపల దాటిపోయి, ఇందులో గత 2 మాసాల నుంచి మనకి ఎన్నికల హడావుడి, ఐపీఎల్ లాంటి హడావుడులు, అలాగే జూన్ మాసంలో కూడా మళ్ళీ మనకి వరల్డ్ కప్, మినీ వరల్డ్ కప్, సో ఇలాంటివన్నీ కూడా మనకి కాలాన్ని చాలా వేగంగా పరిగెడుతుంది. సో ఈ కాలం వేగంగా పరిగెడడంతో పాటుగా మన యువకుల్లో కూడా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ ఇంకా ఏర్పడితే బాగుంది. అంటే ఆ మధ్య మనం పేపర్లో చూస్తున్నాం, అంటే కొన్ని ప్రదేశాలలో, అంటే దాదాపు నాకు తెలిసి మే మంత్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ అనుకుంటా, నేను ఈ గంజాయి సేవించి కొంతమందిని దౌర్జన్యాలకి దిగడం, కొన్ని షెడ్లను తగలబెట్టడం అనేది మనం భాగ్యనగరంలో దాని సంఘటనలు చూసాం. అంటే యువత కొంతమంది ఈ చెడు ప్రవర్తనలకు అలవాటు పడి నాశనాన్ని వారి నాశనం చేసుకోవడం, కొన్ని మత ఛాందసవాదుల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉండడం, మన ధర్మాన్ని కించపరిచి నాశనం చేసేటువంటి శక్తులు ఎక్కువగా ఉండడం, దానివల్ల కూడా కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. నేను ఏ మతం దూషించట్లేదు, కానీ మన యొక్క ప్రవర్తనలో మన యువకులందరూ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి స్థితిలో ఉంటే మంచిదని నా భావం. అయితే మనకి ఇటువంటి దుశ్చర్యలు ఏం జరుగుతున్నాయంటే మన యొక్క నాయకుల యొక్క పోకడ సరిగా లేకపోవడం. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ మొదటి వారంలోనే జూన్ ఫలితాలలో దాదాపు మనకి మొదటి వారంలోనే, రెండో వారంలో ప్రారంభంలో ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఈ ఎన్నికలు పూర్తయి ప్రధాన ముఖ్యమంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయగలిగేటువంటి ఒక సమయం ఇది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు ఎక్కువగా కులహాలంగా ఉంది కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేటువంటి శుభతరుణం, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అటువంటి శుభతరుణంలో మీరందరూ కూడా యువకుల మీద దృష్టి పెట్టండి అని చెప్పడం. అలాగే మనము నాయకుల యొక్క ఉచ్చులో పడి మనల్ని మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ఇది కరెక్ట్ కాదు. ఆ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఈ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఆ పార్టీ వాళ్ళు కొట్టడం, రాళ్లు విసిరేసుకోవడం. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఏసీ కుర్చీలలో సెక్యూరిటీతో ఉంటారు వాళ్ళు. కానీ మనము ఆ ఎన్నికల సమయంలో చేసే హడావడి, అంటే వాడిచ్చినటువంటి 1,10 లక్షలకు కక్కుర్తిపడి మన జీవితాన్ని తృణప్రాయం చేసుకుంటాం. అటువంటి వాటికి యువకులు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో ప్రభావం చూపాలి, యువత రాజకీయ రంగంలోకి వెళ్ళాలి, వద్దనట్లేదు, కానీ సత్సంప్రదాయాన్ని పాటించే ప్రయత్నం చేయాలి. అలాగే చాలా మంది వచ్చేసి మధ్య ఇద్దరు చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను, మంచి మాటలు. ఒకటంటే ఈ మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే చెడు స్నేహాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వీడియోలు షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే దయచేసి మీరందరూ కూడా పెద్దవారి యొక్క మాటలు శిరసావహించడం మంచిది. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళని అనుసరించడం మీకు శ్రేయోదాయకం, శుభదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే ఇప్పుడు అందరికీ కూడా కళాశాల ప్రవేశ, వీసా సంబంధమైనటువంటి హడావుళ్ళు అన్నీ కూడా కనబడుతున్నాయి కనుక మీరందరూ కూడా మంచి కళాశాలలో ప్రవేశాలు పొంది ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలు వెళ్ళేవాళ్ళు, డిగ్రీలో నుంచి పీజీకి వెళ్ళేవాళ్ళు, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళేవాళ్ళు, శ్రద్ధ, ఏకాగ్రత. 10th అయిపోగానే కాల్ రెగ్రేసి నేను గొప్పోడిని అయిపోయినా, నేను దమ్ము కొట్టవచ్చు, నేను మందు కొట్టవచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎవరైనా లవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇటువంటిది కాదు. నేను దేశానికి ఉపయోగపడబోతున్నాను, నా కుటుంబానికి మంచి పేరు తేబోతున్నాను అన్నటువంటి భావనతో మీరు చదువులోకి వెళ్ళండి. ఆ చదువు సుసంపన్నమై మీ ఖ్యాతిని, కుటుంబ వృద్ధిని, సమాజ శ్రేయస్సుని తప్పకుండా పొందుకోండి. ఏదో సోది చెప్పాడు అనుకోకండి. ఇంత కూడా మనకి ప్రపంచంలో మన దేశం ఉన్నత స్థానం ఉండడానికి మనం చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ యువతులందరూ కూడా సమిష్టిగా చేసేటువంటి కృషి వల్లనే మన దేశం ఉన్నత స్థాయికి వెళ్తుంది. కాబట్టి మీరందరూ అటువంటి ప్రయోజనవంతమైన విద్యాభివృద్ధి పొందాలని, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందాలని, విదేశాల్లో కూడా మన భారతీయ జెండా రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కొత్త మాసం వర్షాలన్నీ కూడా తొందరగా పడుతున్నాయి. తప్పకుండా మనకి అంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చిరుజల్లుల ఆనందమయ జీవనంతో మీరందరూ కూడా సుఖశాంతులు, ఆనందాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. 2024 జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరు చాలా ధైర్యవంతులు, స్థైర్యవంతులు, ఏదైనా సాధించే మనస్తత్వము, ఇవన్నీ కూడా వీరు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా అందరు ఎదురు చూస్తున్న వార్త, క్యూరియాసిటీగా ఈ రాశి వాళ్ళకి రాజకీయ రంగంలో ఎవరు గెలిపోతున్నారు, అసలు వీళ్ళు గెలుస్తారా గెలవరా, అందరికీ ఇది ఒక టెన్షన్ పట్టుకుంది బాగా. ఇక్కడ ఎన్నికల హడావుడి బాగా అయిపోయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతున్నటువంటి మహర్దశ, ఇదే వీరి జాతకాన్ని తారుమారు చేసేటువంటి మహర్దశ. మరి ఎన్నికలప్పుడు మే 13వ తారీఖున ఎన్నికలు జరిగినా మరి ఈ నెలలోనే అన్ని రిజల్ట్స్ వస్తున్నాయి కదా. ఎగ్జామ్ బాగా రాసామా రిజల్ట్ బాగా వస్తుంది, ఎగ్జామ్ కనుక బాగా రాయలేకపోతే రిజల్ట్ బాగా రాదు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులకి ఈ ఎగ్జామ్ వారి చేతుల్లో లేదు, అది 5 సంవత్సరాలకు ముందే ఉండేది. అంటే
ఈ ఎలక్షన్స్కి 2 నెలల ముందు వరకే వారికి పరీక్ష. అప్పుడు వాళ్ళు సరిగ్గా పరీక్ష ప్రశ్నకు సమాధానం రాయరు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చరు, చెప్పిన మాట వినరు. ఓటేసేటప్పుడే మీకు అధికారం, ఓటేసిన తర్వాత మీరెవరో మేమెవరో అనుకునేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది. దానివల్ల అటువంటి పరీక్షలు వాళ్ళు ఫెయిల్ అయ్యింటే ఇక్కడ వారు ఇచ్చినటువంటి ఫలితాలు మీకు వేరుగా ఉంటాయి. పేపర్లు దిద్దే ప్రక్రియ జరుగుతుంది అక్కడ. కాబట్టి మీరు వాడు చేసినటువంటి 4 సంవత్సరాల 8 నెలల శ్రమ, పరీక్షా విధానం, మీరు ఆ రోజు రాసినటువంటి పరీక్ష పేపర్లు దిద్దుతున్నారు. ఎప్పుడు 13వ తారీఖు దిద్దడం మొదలెట్టారు, ఫలితాలు మీకు ప్రకటిస్తున్నారు ఈ నెలలో. కాబట్టి మే, జూన్ 2 నెలలు కూడా మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, కంగారుగా ఉంటుంది. సరే, ఇదేమైనా మరి సింహరాశి వారికి ఎలక్షన్స్లో విజేతలు అవునా కాదా? ఈ రాశి వారు కూడా 2వ వారంలోనే అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారికి 2వ వారంలో శుభయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాజకీయ రంగంలో గెలిచే అవకాశం, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం, ఆర్థిక సౌలభ్యం, ధనధాన్య వృద్ధి కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, అన్ని రకాల ప్రయోజనాలు. ఎందుకంటే వీరికి సింహరాశి వారికి 2వ వారం, 4వ వారం అద్భుతంగా ఉంది. 1వ వారం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ పొరపాటున మనం ఈ 4 వారాలని 30 రోజులు 4 వారాలు డివైడ్ చేస్తున్నాం మేము. కాబట్టి 2వ వారంలోనే విజయ పరంపర, 1వ వారంలో తీవ్రమైనటువంటి అగాధము, నష్టము, వ్యతిరేకత, కష్టకాలము, మద్యపాన సేవనము, వాహన ప్రమాదం, దౌర్భాగ్యపు మద్యపానం చేసినందువల్ల ఇతరుల మరణానికి కారణమవడం, మీరు కూడా మరణించే అవకాశం. చాలామంది అంటారు, భయపెడతారు, ఏంటండి ఇలాంటివి పెడతారు మీరు, మరణిస్తారని పెడతారా మీరు, మమ్మల్ని భయపెడతారా? అందుకే మీ ఛానల్ చూడండి, భయం వేస్తుంది మాకు. మంచి చెప్తేనేమో, డబ్బాలు కొడితేనేమో మీకు మంచి జ్యోతిష్కుడిని ఎడిటర్ పెడతాడు, మరణిస్తారు అని చెప్పినప్పుడు, లోపల నుంచి చెప్పినప్పుడు బయట అదే పెడతాడు ఎడిటర్. ఎందుకు పెట్టాడు? కాబట్టి ఆ విషయంలో నాకు మరణం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త అనే భావం లేదు. నేను పెట్టినందుకు మాత్రం మీకు బాధ అయిపోయింది, నొప్పి అయిపోయింది. కానీ మందు కొట్టేసి మీరు పోయి బండిని గోడ గుద్దొచ్చు, లారీకి గుద్దొచ్చు, మీతో పాటుగా మీ ఫ్రెండ్ని, మీ అనుకున్న మీ పెళ్ళాన్ని అందరిని చంపేయచ్చు. దానికి మాత్రం మా మీద మీకేం కాదు. కానీ మేము మాత్రం టైటిల్ పెట్టేసరికి మీ వైపు తిప్పుకోవడానికి, మీరు డబ్బులు సంపాదించడానికి, అంటే నువ్వు ఒక్కడివి చూస్తే, ఈ ఒక్క రాశి వాళ్ళు చూసిన 10,000 మందితో చూస్తే నాకు యూట్యూబ్ ద్వారా నాకు 10 లక్షలు వచ్చేస్తాయి అన్నమాట. అలా వచ్చేస్తే చాలా విషయాలు చెప్తా కదా. అలా 10 లక్షల నెలకు వచ్చేటైతే నేను చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నాకు నోటికి వచ్చిన బాగుతూ ఉంటాను నేను. ఇది కాదండి, ఎప్పుడైతే నీ గ్రహస్థితి బాగాలేదో దానివల్ల వచ్చే ప్రమాదం ఇది అర్థం చేసుకుంటే, నాకు ప్రమాదం ఉంది, మొదటి వారము నేను మందు కొట్టకూడదు. అలా 2వ వారం కొట్టమని చెప్తున్నా, కొట్టకూడదు. ఒకవేళ మందు కొట్టావు, ఇంట్లో పడుకో, హాయిగా మీ ఒక బెడ్రూమ్లో హాయిగా పోయి పేసి వేసుకొని పడుకో, ఉద్యోగానికి వెళ్ళకు, డ్యూటీ చేయకు, బండి నడపకు. ఇది మేము చెప్పేది. నువ్వు మందు కొడతావా లేదని సొంత విషయం, మాకు అభ్యంతరం లేదు. నువ్వు మందు కొట్టి రోడ్డు మీకు వస్తే అది మాది, రోడ్డు అనేది అందరిది. కాబట్టి రోడ్డు మీకు వచ్చే అధికారం నీకు లేదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉన్నది నేను ఖచ్చితంగా చెప్తాను. నా ఛానల్ ఇలాగే చెప్తాను, నచ్చితే చూడు, నచ్చకపోతే చూడకు, నాకు అభ్యంతరమే లేదు. ఇది మొదటి వారు జరిగే అవకాశం. జాగ్రత్తగా ఉండండి, లంచాలు పుచ్చుకోకండి, ఉద్యోగ బాధ్యత సరిగ్గా నిర్వర్తించండి, అనవసరంగా మొదటి వారం సెలవులు పెట్టకండి. ఎక్కువగా ప్రెషర్ అవుతుంది, 2వ వారంలో మీకు ఇబ్బంది కలుగుతుంది. మరి బాగుందన్నారు కదండి, మొదటి వారం మొత్తం మీ చెడు చేస్తే 2వ వారం ఎలా బాగుంటుంది? బాగుండదు. కాబట్టి మొదటి వారంలో మనం బాధ్యతాయుతంగా ఉండి జాగ్రత్త పడితే 2వ వారంలో అప్రిషియేషన్ వస్తుంది, అధికార యోగం వస్తుంది, ధనయోగం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, పెద్దల యందు గౌరవం పెరుగుతుంది, చిన్నపిల్లల్లో ఆనందాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. మొదటి వారంలో ప్రమాదం, లంచాలు పుచ్చుకోవడం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని వ్యవహారం తలదూర్చడం, ప్రారంభంలోనే నెగిటివ్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భగవద్గీత పారాయణం, రోజు దీపారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే దుర్గామాదేవిని అష్టోత్తరం చదువుకోవడం, అలాగే తప్పనిసరిగా భార్యకి ఏం చేయబోతున్నాయి వాళ్ళు ఈ వారంలో ఇలా చేస్తున్నాను విషయం చెప్పండి. ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకోండి. అలా అని చెప్పేసి నెగిటివ్ విషయాలు షేర్ చేసుకోవాలని అవసరం లేదు. అర్ధరాత్రులు కూర్చొని వాట్సాప్లలో మెసేజ్లు చేయకండి. చదివేది ఇంటర్మీడియట్, చదివేది 10th క్లాసు, దానికి మీరు బూతు బొమ్మలు పెడుతుంటారు. 9th క్లాస్ పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి దాన్ని ప్రోత్సహిస్తున్నారు. సార్ మరి అదేం ఎడ్యుకేషన్ నాకు అర్థం కాలేదు. ఆ శారీరకమైనటువంటి కలయిక అనేది అది కాలంతో పాటు వచ్చేస్తుంది. అది దానికి నేర్పాల్సిన అవసరం లేదు. కోళ్ళకి, మేకలకి, ఈ పశువులకి నేర్పట్లే మనం, దానికి మనుషులు నేర్పాల్సిన అవసరం లేదని నా భావన. కాబట్టి అది సమయానుకూలంగా ఆ ప్రౌఢ వయసు వచ్చినప్పుడు అది శరీర మార్పు స్థితి అది మనం పెళ్లి చేసేప్పటికీ అది వచ్చేస్తుంది. కానీ వయసు పెరుగుతున్నప్పుడు ఎలాంటివి చూడకూడదు, ఎలాంటివి చూడాలి, ఎలా ప్రవర్తించకూడదు చెప్పాలి మనం. అంతే తప్ప ఇద్దరు కూర్చోవాలి, ఇద్దరిలా సంగమించుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు మనకి. కానీ అవి కూడా ఇప్పుడు మనకి యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి. ఇటువంటి వాటి వల్ల అర్ధరాత్రి కూర్చొని నువ్వు ఫోన్ షేర్ చేసుకోవడం, నువ్వు ఆ ఫోటోలు పంపించు, నీ నడువు ఫోటో పంపించు, ఇంకో ఫోటో పంపించు అని అడగడం, ఆడపిల్లలు తప్పుడుగా వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్న సమాజం ఇప్పుడు. కాబట్టి మన పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది నేను చెప్పేది మొదటి వారం జరుగుతుంది అది. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి, దానివల్ల అనుకూలంగా ఉంటుంది. ఇక 2వ వారంలో విజయము, ధనము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, పుత్ర సౌఖ్యము, పుత్రికా సౌఖ్యం, ఐవీఎఫ్ ద్వారా మనకి మంచి అనుకూలవంతమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ధనయోగాన్ని పొందుకోవచ్చు, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి.
కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఆత్మస్థైర్యాన్ని పొందుకోవచ్చు. 4వ వారంలో కూడా అద్భుతమైనటువంటి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి బాగుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సింహరాశి వారికి 1-4 వారాల్లోనే సినిమా సంబంధ వ్యాపారాలు బలంగా ఉన్నాయి. మొదటి వారంలో సినిమా రిలీజ్ అయితే మాత్రం మీకు నష్టమే ఉంటుంది, ఇందులో సందేహం లేదు. మీ జన్మజాతకం బాగుంటుంది వేరే విషయం. అందుకే అంట నేను జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. తద్వారా మీకు అనేక ఫలితాలు ఉంటాయి. గత మాసంలో కొద్ది సామాన్య ఫలితాలు ఉన్నాయి, ఈ మాసంలో మీకు అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి మంచిది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. బంధుమిత్రుల సమాగమం కూడా బాగా ఉంటుంది. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు ఉన్నాయి. అలాగే మొదటి వారంలో సముద్రంలోకి వెళ్ళకూడదు, మీరు ప్రమాదాన్ని పొందుకుంటారు. 3వ వారంలో కూడా ప్రమాదం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే రైతన్నలకి బ్రహ్మాండ శుభయోగం. మొదటి వారం ఎట్లాగో మనం దుక్కి దున్నే ప్రయత్నం చేయకండి. 2, 3, 4 వారాల్లో వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, దుక్కు దున్నవచ్చు, విత్తులు నాటవచ్చు, నో ప్రాబ్లం. మంచి పంట పండే ఒక భగవంతుని అనుగ్రహంతో రైతు ఎంత క్షేమంగా ఉంటే అంత మంచిది. ప్రకృతిని కూడా కోరుకుంటున్నామా, ప్రకృతి అందరూ కూడా రైతుకి తప్పకుండా సహాయం చేయండి అని చెప్తాను. రైతుకు మాత్రం ఈ మాసంలో మంచి లాభాలు ఉన్నాయి. ధాన్య వృద్ధి బాగా ఉంటుంది. మంచి పంటకి సరిపడేటువంటి ఎరువులను సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యాలయ, వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ధనధాన్య వృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందాది శుభయోగాలు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే అనేక రకాల శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం, బంధుమిత్రులతో సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కుటుంబ సభ్యులతో ఆనంద యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు. 2, 4 వారాల్లో అద్భుతమైన శుభయోగాలు. మొదటి వారం నెగిటివ్ ఫలితాలు, 3వ వారంలో సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే డ్రైవర్లు, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి కాంట్రాక్ట్ లభిస్తాయి. కాంట్రాక్టర్లకి వీళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చేది కదా, రోడ్డు కాంట్రాక్టర్లకి, ప్రభుత్వ కార్యాలయాలు కట్టిన కాంట్రాక్టర్లకి, వాళ్ళందరికీ కూడా ఈ 2వ వారంలో కానీ 4వ వారంలో కానీ మంచి ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది. వస్తువాహన సౌలభ్యాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, ఆనందకరమైన జీవనాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా స్థిర నివాసం పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈ మాసం మొత్తం కూడా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. మొదటి వారం మాత్రమే అనేక రకాల చికాకులు గమనించాలని, 4వ వారంలో విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. కనుక ఈ మాసం మొత్తం కూడా మీకు అనుకూలతను, ఆనందాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. మొదటి వారంలో భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం, అలాగే మనకి గురు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం చాలా మంచిది చెప్పబడుతూ, పెద్దల మాట వినండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం మొత్తం కూడా మీకు శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా